మంత్రిగా నారా లోకేష్ తన పనితీరుతో దూసుకుపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అగ్రదేశం అమెరికాలో నిర్వహించబడే యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కు ఇద్దరు బాలికలు ఇటీవల ఎంపికయ్యారు. జంగారెడ్డిగూడెంకు చెందిన సూర్య తేజశ్రీ, రాజమండ్రికి చెందిన నత్తా ప్రదీప్తిలు ఈ ప్రోగ్రామ్ కు ఎంపికైన వారిలో ఉన్నారు. అయితే అమెరికా వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో వారి తల్లిదండ్రులు లోకేష్ ను సంప్రదించారు. ప్రజా దర్బార్లో వినతి పత్రం సమర్పించగా విషయం తెలుసుకున్న లోకేష్ వారిద్దరిని సెక్రటేరియట్ కు పిలిపించారు. వేలాది మందిలో కొంతమందికి మాత్రమే దక్కే విద్యార్థుల ప్రతిభ చూసి అబ్బురపడిన లోకేష్ తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా చెరో ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా వారిద్దరికి చెరో ల్యాప్టాప్లను బహుకరించారు. యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం ద్వారా మన దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా చూడాలని విద్యార్థులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రతిభ కలిగిన విద్యార్థులకు అండగా నిలబడినందుకు కుమారుడు లోకేష్ ను ఆయన మెచ్చుకున్నారు. మరోవైపు తండ్రి కొడుకులు అంత హోదాలో ఉండి కూడా తమ పట్ల చూపిన చొరవ పట్ల బాలికలు వారి పేరెంట్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.